వెచ్చని స్థితిలో ఉంటే ఉమ్ము వేయబడతావు. దేవుని స్తోత్రం. అలా అంటారా? కొంతమంది అంటారు, అయ్యా అమ్మ ప్రార్థనకు రా, నేను టయ్యానికి రాకపోయినా దేవుడు నా మనసులో ఉన్నాడు. నేను టయ్యానికి రాకపోయినా దేవుడు నా మనసులో ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు. ఇంకెందుకు నువ్వు గుడికొస్తావు? ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ వచ్చి ఏదో ఆ హిందువులు శతకోపం పెట్టుకున్నట్టు వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2 నిమిషాలు చెప్పి ముగించేస్తా. ప్రతి ఒక్కరు శ్రద్ధగా నా మాట వినాలి. అభియానికి ఎవరో చూడవద్దు. వారి తల్లిదండ్రులు వారిని జాగ్రత్తగా పెట్టుకుంటారు. దేవుని స్తోత్రం. భయం లేని వారుగా ఉండవద్దు. నేను దేవుని సన్నిధానంలో కూర్చున్నాను అన్న భయం కలిగి ఉండాలి. మాట్లాడినా సరే దేవుని స్తోత్రం. కొంతమంది ఆ మందిరంలోంటే ఫోన్ చూస్తూ ఉంటారు, సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు, వ్యర్థమైనవన్నీ చూస్తూ ఉంటారు. అది భయం లేని తనము. కానీ ఇస్తాడు, నువ్వు కూర్చుండిట లెగిసిట సమస్తం కూడా ఆయనకి తెలుసును. దేవుని స్తోత్రం. కింద చదివి నన్ను త్వరగా. నాకు తలంపు పుట్టక మనిపే చదువు. హల్లెలూయా. నా నడుకును నా పడుకును ఏం చేస్తున్నాడు? పరిశోధించుచున్నాడు. అంటే నేను చేసేది ఎవరు చూడట్లేదు అనుకోవచ్చు. నా పిల్లలు, నా భార్య, నా భర్త, నా తోటి వారు ఎవరు చూడటం లేదు అనుకోవచ్చు. ఈ వాక్యాన్ని నువ్వు గమనించినట్లయితే నీ పడుకని నీ నడుకని సమస్తము కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చూస్తున్న దేవుడండి. నీవు దేవుని ఎదుట నమ్మకంగా ఉంటే ఎందుకు నీకు దేవుడి కార్యం చేయడు? ఎందుకు దేవుడి నీ పక్షాన యుద్ధము చేయడు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. చిన్న సమస్య అయినా నా దేవుడు తీర్చగలవాడు. అది ఎంత ఉపద్రవమైన సమస్య అయినా నా దేవుడు తొలగించగలవాడు. దేవుని స్తోత్రం. నమ్మకంగా ఉండవద్దండి. అదే చెబుతాను నేను. ఆసక్తి కలిగిన ప్రార్థన ఉండాలి దయచేసి. హల్లెలూయా. ఆసక్తి కలిగిన ప్రార్థన ఉండాలి. అభియాంక చూడొద్దని చెప్పాను, నా యొక్క చూడండి అందరూ. హల్లెలూయా. ఆసక్తి కలిగిన ప్రార్థన ఉండాలి. మొట్టమొదటిగా భయం కావాలి. భయం ఉంటేనే మనలో భక్తి అనేది వస్తుంది. దేవుని స్తోత్రం. భయం లేకుండా భక్తి రాదు. చూడండి, చిన్న దొంగతనమేగా, చిన్న వస్తువుగానే దాన్ని రోజు అటు ఇటు చూసి దొంగలించామనుకో, రేపు ఏదైనా ఇంకొంచెం అలా విస్తరింపబడిపోద్ది నీ జీవితం. హల్లెలూయా. అంటే భయం లేని భక్తి అది. నీలో ఎప్పుడైతే భయం ఉండదో, అయ్యో దీన్ని ముట్టుకోకూడదు, దీన్ని పట్టుకోకూడదు అని ఎప్పుడైతే నీలో తలంతు కలిగి ఉండదో, నా దేవుల్లో వర్ధిల్లబడుదురుగా. ఇది చిన్న చెడ్డ మాటే కానీ నువ్వు వదిలివేస్తావు. రేపటిదైనా ఇంకోటి నువ్వు పాపం అనే ఊబిలో, చీకటి ఊబిలో జారిపోతూనే ఉంటావు. ఎందుకంటే భయం లేని తనము. ఈరోజు చిన్న మాట ద్వారా, చిన్న పాపము ద్వారా నాకేమీ కాలేదు, నేను క్షేమముగానే ఉన్నాను, ఆరోగ్యంగానే ఉన్నాను, నాకేం ఉపద్రవం రాలేదని ఆ చిన్న పాపము ద్వారా విస్తరింపబడిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఉపద్రవం ఎట్ట వస్తుందో, ఏ రీతికి వస్తుందో నీకు తెలీదు. ఆ పాపం ఏమైందంటే నీ కుటుంబం అంతా చుట్టుముట్టేస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. నువ్వెప్పుడైతే ఈ పాపము నేను అంటుకోకూడదని భయం నీలో కలిగిందో, నా దేవుని కృప నీలో ఉంటుందో, అప్పుడు పాపానికి దూరంగా నా దేవునికి దగ్గరగా జీవించగలుగునుగా. చూడండి, కొంచెం చిన్న మాట డబుల్ మీనింగ్ మాట్లాడుతుంటారు కొంతమంది చిత్రితంగా. అదే మనం కొంచెం నువ్వేమనుకోండి ఇంకోటి ఇస్త్రం పడతారు. ఎందుకంటే భయం లేని జీవితం. ఇదేంటంటే చాలా మంది అలాగే ఉన్నారండి, చాలా మంది అలాగే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని మీటింగులకి సేవకులు పిలవండి, ఇక్కడ వాకింగ్ జరుగుతూనే ఉండేది, వారి ఎదుట ఫోన్లు ఆకుండదు. ఒక దిన మన ఇంటికి ప్రార్థనకు వచ్చేది దైవజనులు, ఎవరి ఫోన్ వాళ్ళే చూసుకుంటున్నారు. ఎందుకంటే వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఇర్మియాలో దయచేసి చదవద్దు కానీ ఏమనంటే, ఈ మనసులు గొర్రె చర్మం ధరించుకుని తోడేలు లాంటి హృదయాలు పెట్టుకుని అన్నారు. చక్క వైట్ వేసుకుని జిగేలమంటూ కూర్చుని ఎవరి ఫోన్లు వాళ్ళకి వెళ్ళుకుంటే వాక్యం ఎలా ఉందో ఎవరికి కనపడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఈయన సేవకులు త్రోవ తప్పిపోతే సంఘము కూడా బస్టులు అయిపోతున్నారు. క్రమం లేని సేవకులు లేరా? క్రమానికి దేవుని మందిరంలో ఆరాధించలేని పరిస్థితి రావటం లేదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంఘాలు మూతబడిన లేవా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్క హృదయంలో నా దేవుని భయము కలుగును గాక, నా దేవుని కృప కలుగును గాక. ఎప్పుడైతే ఆ భయం నీలో ఉండదో పరిశుద్ధాత్మ దేవుడు నీతో సహవాసం చేస్తాం ప్రారంభించబడుదురు గాక. ఇందాక బిడ్డ యవనస్తుడు పాట పాడాడు. ఇడదీయగలరా ఎవరైనానో మరి ఏదైనానో రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అన్ని రాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. నిత్యమారాధనకు ఆరాధన స్తోత్ర బలులు నీకే అర్పించిన యేసయ్యా. నిత్యమారాధనకై ఆరాధన స్తోత్ర బలులు నీకే అర్పించిన యేసయ్యా. రాజా జగమెరిగి నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనానో మరి ఏదైనానో, విడదీయగలరా ఎవరైనానో మరి ఏదైనానో. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. నిత్యమారాధనకై ఆరాధన స్తోత్ర బలులు నీకే అర్పించిన యేసయ్యా. స్తోత్ర బలులు నీకే అర్పించిన యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా ఎడదీయగలుగుతారా బంధాన్ని? చెప్పండి. ఎవరు కూడా ఎడదీయలేరండి ఆ బంధము అనుబంధము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ బంధాన్ని ఎవ్వరూ ఎడదీయలేదు. ఆ బంధము నువ్వు కలిగి ఉంటే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది.